హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 7th క్లాస్ సోషల్లో 5 చాప్టర్స్ అనేవి పర్ఫెక్ట్గా ర్యాపిడ్ రివిజన్ కంప్లీట్ చేసుకున్నాము. ఇది 6th చాప్టర్ అయిన విజయనగర సామ్రాజ్యం అన్నమాట. దక్కన్ ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోతున్న సమయంలో 2 కొత్త రాజ్యాలు అనేవి ఆవిర్భవించాయి. అవి విజయనగర సామ్రాజ్యం మరియు బహమనీ రాజ్యం. అందులో దక్షిణ భారతదేశంలో ముఖ్యమైనది విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం ఒక ముఖ్యమైన దక్షిణ భారత సామ్రాజ్యం. దక్షిణ భారతదేశంలో ముస్లింల దురాక్రమణలకు వ్యతిరేకంగా హిందూ మతం తన వైదిక సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో ఒక విజేతలాగా వ్యవహరించడం ద్వారా తన చారిత్రక ప్రయోజనాలను కాపాడుకున్నది. సమర్థవంతమైన పరిపాలన, సంపన్న ఆర్థిక వ్యవస్థ, దౌత్య రాజకీయాలు, ఉదారవాద మత విధానం కారణంగా విజయనగర సామ్రాజ్యం క్రీస్తు శకం 1336 నుండి క్రీస్తు శకం 1646 వరకు, అంటే 300 సంవత్సరాలకు పైగా భారతదేశ చరిత్రలో గొప్ప స్థానాన్ని ఆక్రమించింది. 14 మరియు 15 శతాబ్దాల్లో మొత్తం దక్షిణ భారతదేశంలో విస్తరించిన ప్రపంచంలో 2వ అతిపెద్ద రాజధాని నగరం గల సామ్రాజ్యపు రాజధాని ఆ సమయంలో లండన్, ప్యారిస్ల కంటే పెద్దదిగా పేరుగాంచింది. ఆ నగర వీధుల్లో వ్యాపారులు రత్నాలు మరియు విలువైన రాళ్లతో వర్తకం చేసేవారు. విజయనగర సామ్రాజ్యానికి హంపి రాజధానిగా ఉండేది. విజయనగరం ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యం. అంతేకాకుండా అన్ని రకాల కళలు, కవిత్వం, నృత్యం, సంగీతం మరియు శిల్పం ఆ కాలంలో అభివృద్ధి చెందాయి. విద్యారణ్య, సాయన, అల్లసాని పెద్దన, దోర్జటి, పింగళి సోరణ మరియు తెనాలి రామకృష్ణ వంటి ఈ రోజు మనకు తెలిసిన పేర్లన్నీ విజయనగర యుగానికి చెందినవి. మన తెలుగు తరగతుల్లో మనం చదివే గొప్ప రచనలు వీరివే. ఈ విజయనగర సామ్రాజ్యంలో విజయనగర పాలకులు సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవీడు వంశం. ఒక్కొక్క వంశం గురించి, అందులోని ముఖ్యమైన పాలకులు, వాళ్ళు చేసిన పరిపాలన గురించి తెలుసుకుంటాం. అలాగే రాజకీయ, సాంఘిక, ఆర్థిక జీవితం గురించి తెలుసుకుంటాం. కళ్ళు మరియు నిర్మాణాలు, సమకాలీన రాజ్యాలైన బహమనీ రాజ్యం, రెడ్డి రాజ్యం గురించి కూడా తెలుసుకుంటాం. ఓకే, ఫస్ట్ విజయనగర పాలకులు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన విజయనగర సామ్రాజ్యం క్రీస్తు శకం 1336లో సంగమ వంశానికి చెందిన మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్కరాయ సోదరుల చేత విద్యారణ్య స్వామి వారి ప్రోత్సాహంతో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. ఎప్పుడు? 1336. ఏ వంశం? సంగమ వంశం. ఎవరు? మొదటి హరిహర మరియు మొదటి బుక్కరాయ సోదరుల చేత. ఎవరి ప్రోత్సాహంతో? విద్యారణ్య స్వామి ప్రోత్సాహంతో. ఓకే, విజయనగర రాజధాని ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని హంపి. మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్కరాయలు మొదటిగా వరంగల్లుకి చెందిన కాకతీయ రాజు 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో క్రీస్తు శకం 1323లో పనిచేసేవారు. కాకతీయ రాజ్యాన్ని ముస్లింలు ఆక్రమించడంతో హరిహర బుక్కరాయ సోదరులు ఇద్దరు కంపిలి రాజ్యానికి, అంటే ప్రెసెంట్ ఆధునిక కర్ణాటక వెళ్ళారు. వారు అక్కడ మంత్రులుగా పనిచేశారు. అయితే కంపిలి పాలకులు ముస్లిం తిరుగుబాటుదారునికి ఆశ్రయం ఇచ్చినందుకు కంపిలిని మహమ్మద్ తుగ్లక్ ఆక్రమించాడు. మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్కరాయలు ఇద్దరినీ కూడా ఖైదు చేసి ఇస్లాం మతంలోకి మార్చారు. మరియు కంపిలి రాజ్యంలోని తిరుగుబాట్లను పరిష్కరించడానికి సోదరులిద్దరినీ మరలా కంపిలిలో నియమించారు. తరువాత వారు విద్యారణ్య స్వామి చొరవతో హిందూ మతంలోకి తిరిగి వచ్చారు. తుగ్లక్ సామ్రాజ్యం బలహీన పడటంతో వారు కూడా తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. క్రీస్తు శకం 1336లో విజయనగరం అనే కొత్త నగరాన్ని తుంగభద్ర నదికి దక్షిణ ఒడ్డున స్థాపించారు. ఇది హిస్టరీ. ఓకే, ఎవరైతే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారో వాళ్ళు కాకతీయ రాజు 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉండేవాళ్ళు. ముస్లింలు ఆక్రమించేసిన తర్వాత వాళ్ళు కంపిలి వచ్చేసారు. అక్కడ మళ్ళీ ముస్లిం మతంలోకి, ఇస్లాం మతంలోకి మార్చబడి ఆ తర్వాత తిరుగుబాట్లు పరిష్కరించడానికి మళ్ళీ విద్యారణ్య స్వామి చొరవతో హిందూ మతంలోకి తిరిగి వచ్చి ఇలా సామ్రాజ్యం అనేది, తుగ్లక్ సామ్రాజ్యం బలహీనపడిన తర్వాత విజయనగర సామ్రాజ్యం అనేది వచ్చిందనమాట. హంపి వద్ద ఉన్న శిథిలాలు 1805లో ఇంజనీర్, పురాతత్వవేత్త అయిన కల్నల్ కొలిన్ మెకంజీ కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఇతడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి మరియు మొదటి భారతీయ సర్వేయర్ జనరల్. ఇప్పుడు విజయనగర రాజులు.
విజయనగర రాజులు మరియు మధురై సుల్తాన్ల మధ్య పోరాటం సుమారు 4 దశాబ్దాలు కొనసాగింది. మొదటి బుక్కరాయల కుమారుడైన కుమార కంపన మధురై సుల్తాన్లను నాశనం చేసి అతని దుర్భర పాలన నుంచి ప్రజలని విముక్తి చేశాడు. ఫలితంగా విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశం మొత్తం మరియు రామేశ్వరం వరకు విస్తరించింది. విజయనగర రాజులు మరియు బహమనీ సుల్తాన్ల మధ్య సంఘర్షణలు చాలా సంవత్సరాలు కొనసాగాయి. కృష్ణా మరియు తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతం మరియు కృష్ణా గోదావరి డెల్టా యొక్క సారవంతమైన ప్రాంతాలపై ఉన్న రాయచూర్ దోఅబ్పై వివాదం సుదీర్ఘకాల సంఘర్షణలకు దారితీసింది. ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో రాజవంశాల పేర్లు ఇందాక తెలుసుకున్నాం కదా, అవి ఏ నుంచి ఏ వరకు పాలించారు ఆ వంశం వాళ్ళు. అందులో ప్రముఖ రాజులు ఎవరు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది సంగమ రాజవంశం. క్రీస్తు శకం 1336 నుంచి 1485 వరకు పరిపాలించారు. ముఖ్యులు మొదటి హరిహర రాయలు 36 నుంచి 57, మొదటి బుక్కరాయలు 57 నుంచి 77, రెండవ హరిహర రాయలు 1377 నుంచి 1404. తర్వాత వచ్చిన ప్రముఖ రాజు రెండవ దేవరాయలు. ఈయన్ని ప్రౌఢ దేవరాయ అని కూడా పిలుస్తారు. ఈ రెండవ దేవరాయల పాలనా కాలం 1426 నుంచి 1446. ఓకే, నెక్స్ట్ ది సాలువ వంశం. క్రీస్తు శకం 1485 నుంచి 1505 వరకు పరిపాలించారు. సాలువ నరసింహరాయలు రాజవంశంలో ప్రముఖ రాజు. 1485 నుంచి 91 వరకు పాలించారు. నెక్స్ట్ వంశం తులువ రాజవంశం. క్రీస్తు శకం 1505 నుంచి 1570 వరకు పాలించారు. ఇందులో ప్రముఖులు శ్రీకృష్ణ దేవరాయలు మరియు అచ్యుతరాయలు. శ్రీకృష్ణ దేవరాయలు గారి పరిపాలనా కాలం 1509 నుంచి 1529. అచ్యుతరాయలు 1529 నుంచి 1542. తర్వాతది అరవీటి వంశం. క్రీస్తు శకం 1570 నుంచి 1646 వరకు పాలించారు. అలియ రామరాయలు రెండవ వెంకటపతి రాయలు ముఖ్యులు. అలియ రామరాయలు 1543 నుంచి 65 వరకు పరిపాలించారు. రెండవ వెంకటపతి రాయలు 1585 నుంచి 1614 వరకు పరిపాలించారు. ఇప్పుడు ఒక్కొక్క రాజవంశం అందులో రాజులు చేసినవి చూద్దాం. ఫస్ట్ది సంగమ రాజవంశం. సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు రెండవ దేవరాయలు. అతను సమర్థుడైన పాలకుడు, యోధుడు మరియు పండితుడు. ఆయనను ప్రౌఢ దేవరాయలు అని కూడా అంటారు. సంగమ రాజవంశం యొక్క పాలకులందరిలో ఆయన గొప్పవాడు. అతను కళింగ సైన్యాన్ని ఓడించాడు. అతను కొండవీడుని స్వాధీనం చేసుకుని రాజమండ్రి వరకు తన అధికారాన్ని సుస్థిరం చేశాడు. కానీ అతను బహమనీ సుల్తాన్ అహ్మద్ షా చేత ఓడించబడ్డాడు. ఆయన మరణం తర్వాత సంగమ రాజవంశం బలహీనపడింది. విరూపాక్షరాయ, దేవరాయ, రామచంద్రరాయ మరియు మల్లికార్జున రాయ మొదలగు వారు సంగమ రాజవంశం యొక్క ఇతర పాలకులు. ఇది సంగమ రాజవంశం కోసం. సంగమ రాజవంశంలో చెప్పుకోదగిన వారు రెండవ దేవరాయ. ఈయన్ని ప్రౌఢ దేవరాయలు అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ఈయన ఎవరితో ఓడింపబడ్డాడంటే బహమనీ సుల్తాన్ అహ్మద్ షా చేత ఓడించబడ్డాడు. ఓకే, నెక్స్ట్ చూద్దాము. సాలువ రాజవంశం. సంగమ రాజవంశం తర్వాత రెండవ రాజవంశం సాలువ రాజవంశం. ఇది సాలువ నరసింహరాయల చేత స్థాపించబడింది. అతని తర్వాత ఎమ్మడి నరసింహరాయలు రాజ్యపాలన చేశారు. వీళ్ళ గురించి ప్రత్యేకతలు ఏమీ మనకి ఇవ్వలేదు. స్థాపించింది సంగమ రాజవంశం తర్వాత రెండవ రాజవంశం సాలువ. ఇది సాలువ నరసింహరాయల చేత స్థాపించబడింది అనేది మాత్రం ఇచ్చారు. నెక్స్ట్ తులువ రాజవంశం. తులువ రాజవంశం విజయనగర సామ్రాజ్యంలో మూడవ రాజవంశం. దీని పాలకులు వీర నరసింహరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుత దేవరాయలు మరియు సదాశివరాయలు. శ్రీ కృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించిన పాలకుల్లో చాలా శక్తివంతమైన పాలకులు. అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తులువ వంశ స్థాపకుడు వీర నరసింహరాయలు. విజయనగర పాలకుల్లో గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన తులువ వంశానికి చెందినవాడు. ఇతను సమర్థుడైన పాలకుడు, గొప్ప సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండేవాడు. ఇతను విదేశీ వాణిజ్యం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుని వాడల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. అతని మొదటి పని విజయనగరంపై దండెత్తే బహమనీ దళాలను నిరోధించడం. ఇతని కాలం నాటికి బహమనీ రాజ్య స్థానంలో దక్కన్ సుల్తాన్ల పాలన ప్రారంభమైంది. దివానీ యుద్ధంలో ముస్లిం సైన్యాలు కృష్ణదేవరాయల చేత నిర్ణయాత్మకంగా ఓడించబడ్డాయి. ఆ తరువాత శ్రీకృష్ణదేవరాయలు రాయచూర్ దోఅబ్పై దాడి చేశారు. దీని ఫలితంగా బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షాతో ఘర్షణ జరిగింది. ఈ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు అతన్ని ఓడించి క్రీస్తు శకం 1520లో రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అతని గొప్ప తెలివైన మంత్రి అయిన తిమ్మరుసు కృష్ణదేవరాయలకు తన పరిపాలనలో సహాయకుడిగా మార్గదర్శిగా ఉండేవాడు. కృష్ణదేవరాయలు పోర్చుగీసు మరియు అరబ్ వ్యాపారులతో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించారు. ఈయన వైష్ణవుడు అయినప్పటికీ అన్ని మతాలని గౌరవించాడు. సాహిత్యం మరియు కళలని గొప్పగా పోషించాడు. అతను ఆంధ్ర భోజుడు అని పిలువబడ్డాడు. అతడు దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికాడు. అష్టదిగ్గజములు అని పిలువబడి 8 మంది ప్రముఖ పండితులు అతని ఆస్థానంలో ఉండేవారు. అందులో అల్లసాని పెద్దను గొప్పవాడు. అతనిని ఆంధ్ర కవితా పితామహుడు అని పిలిచేవారు. అతని రచనలలో మను చరిత్ర మరియు హరికథాసారం ముఖ్యమైనవి. ఓకే, ఆంధ్ర కవితా పితామహుడు అని పిలిచే అల్లసాని పెద్దన గారి రచనల్లో మను చరిత్ర మరియు హరికథాసారం ముఖ్యమైనవి. నెక్స్ట్ పింగళి సోర్ణ, దోర్జటి, తెనాలి రామకృష్ణుడు ఇతర ముఖ్యమైన పండితులు. కృష్ణదేవరాయలు స్వయంగా కవి. తెలుగులో ఆముక్తమాలిద, సంస్కృతంలో జాంబవతి కళ్యాణం, ఉషాపరిణయం ఈయన ముఖ్యమైన రచనలు. అతను దక్షిణ భారతదేశంలోని చాలా దేవాలయాలను పునరుద్ధరించాడు. విజయనగరంలో విఠలస్వామి, హజరారామస్వామి ఆలయాలను కూడా నిర్మించాడు. అతని తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం నాగలాపురం అనే కొత్త నగరాన్ని కూడా కృష్ణదేవరాయలు నిర్మించారు. కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు అని చెప్పుకున్నాం కదా, వాళ్ళ గురించి ఇక్కడ చూద్దాము. అల్లసాని పెద్దన రచన మనుచరిత్ర హరికథాసారం, నంది తిమ్మన పారిజాతాపహరణం, మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్రం, దోర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం, అయ్యలరాజు రామభద్రుడు సకల నీతి సార సంగ్రహం, పింగళి సోరణ రాఘవ పాండవీయం, రామరాజభూషణుడు వసిచరిత్ర, తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం. నెక్స్ట్ ఇదే 4వ వంశం అరవీటి వంశం. విజయనగర సామ్రాజ్యం యొక్క 4వ మరియు చివరి రాజవంశం అరవీడు రాజవంశం. తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించింది మరియు బీజాపూర్లోని ముస్లిం రాజ్యాలు ముఖ్యమైనవిగా మారాయన్నమాట. ఇప్పుడు ఈ విజయనగర సామ్రాజ్యం యొక్క పరిపాలనలో రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక జీవనం ఎలా ఉండేదో చూద్దాం. విజయనగర రాజుల పాలనా కాలంలో పరిపాలనా వ్యవస్థ చక్కగా రూపుదిద్దుకుంది. కార్యనిర్వాహక, న్యాయ మరియు శాసన విషయాల్లో రాజు సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉండేవాడు. అతను అత్యున్నత న్యాయాధికారి. రాజ్యాధికారం సాధారణంగా వంశపారంపర్యతపై ఆధారపడి ఉండేది. రాజుకు తన రోజువారీ పరిపాలనలో మంత్రి మండలి సహాయపడుతుండేది. ఈ సామ్రాజ్యాన్ని మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించారు. మండల పాలకుని మండలేశ్వరుడు లేదా నాయక్ అని పిలిచేవారు. విజయనగర పాలకుల పరిపాలనలో స్థానిక అధికారులకి ఎక్కువ అధికారాలు ఇచ్చారు. భూ ఆదాయంతో పాటు సామంతులు మరియు భూస్వాముల నుండి పన్నులు మరియు బహుమతులు వసూలు చేసేవారు. వాడరేవులలో ఎగుమతి దిగుమతి సుంకాలు వసూలు చేసేవారు. వివిధ వృత్తులపై వేసే పన్నులు ప్రభుత్వానికి ఇతర ఆదాయ వనరులు. సాధారణంగా ఉత్పత్తిలో 6వ వంతుని భూమి శిస్తుగా నిర్ణయించారు. ప్రభుత్వ వ్యయంలో రాజు వ్యక్తిగత ఖర్చులు మరియు అతను ఇచ్చిన విరాళాలు, సైనిక ఖర్చులు ఉంటాయి. సైన్యంలో అశ్విక దళం, పదాతి దళం, ఫిరంగులు మరియు ఏనుగులు ఉండేవి. మేలుజాతి గుర్రాలను విదేశీ వ్యాపారుల నుండి సేకరించారు. సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను నాయకులు లేదా పాలిగారులు అని పిలిచేవారు. వారి సేవలకు బదులుగా వారికి భూమి మంజూరు చేయబడింది. ఈ భూములను అమరం అని పిలిచేవారు. సైనికుల జీతాలు సాధారణంగా నగదు రూపంలో చెల్లించేవారు. ఇప్పుడు అమర నాయకులు అంటే ఎవరో చూద్దాం. విజయనగర సామ్రాజ్యంలో కోటలను, సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులని అమర నాయకులు అంటారు. వీరు తరచూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సంచరిస్తూ అనేక సందర్భాల్లో రైతులు స్థిరపడడానికి కావలసిన సారవంతమైన భూమి కోసం రైతులతో కలిసి వీరు అన్వేషిస్తుంటారు. వీరిని నాయక అని పిలుస్తారు. విజయనగర సామ్రాజ్యంలో అమరనాయక వ్యవస్థ ప్రధానమైన నూతన రాజకీయ వ్యవస్థ. అమరనాయకులు సైనిక కమాండర్లుగా ఉంటారు. వీరు పాలించడానికి రాజుతే కొంత భూభాగం ఇవ్వబడుతుంది. ఏనుగులు నెమ్మదిగా నడిచే జంతువులు అయినప్పటికీ యుద్ధ సమయాల్లో శక్తివంతంగా దాడి చేస్తాయి. యుద్ధ సమయాల్లో జంతువులు కీలక పాత్ర పోషించాయి. గుర్రాలు, గాడిదలు మరియు ఒంటెలు పురుషులకు ఆహారం, నీరు, మందుగుండు సామగ్రి మరియు వైద్య సామగ్రిని అందించడంలో ముందు వరుసలో ఉండేవి. కుక్కలు మరియు పావురాలు సందేశాలను తీసుకువెళ్లేవి. విషవాయువులను గుర్తించడానికి పక్షులను ఉపయోగించేవారు. పిల్లులకు, కుక్కలకు కందకాల్లోని ఎలుకల వేటకు ఉపయోగపడే శిక్షణ ఇచ్చేవారు అన్నమాట. ఇప్పుడు సామాజిక జీవితం ఎలా ఉండేదో చూద్దాం. సమాజం వ్యవస్థీకృతంగా ఉండేది. విజయనగరంలో భవనాల నిర్మాణం వైభవోపేతంగాను మరియు విలాసవంతంగాను ఉన్నట్లు విదేశీ ప్రయాణికులు తమ రచనల్లో తెలిపినారు.
దుస్తులుగా ప్రధానంగా సిల్క్ మరియు కాటన్ వస్త్రాలను ఉపయోగించేవారు. పరిమళ ద్రవ్యాలు, పువ్వులు మరియు ఆభరణాలని ప్రజలు ఉపయోగించేవారు. నృత్యం, సంగీతం, మల్లయుద్ధం, జోదం మరియు కోడి పందెములు వంటివి కొన్ని వినోదాలు ఉండేవి. మహిళలు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నత స్థానాన్ని పొందడమే గాక రాజకీయ, సామాజిక మరియు సాహితీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. వారు విద్యావంతులే కాక కుస్తీ, సంగీతం మరియు లలిత కళల్లో శిక్షణ పొందారు. కుమారకంపన భార్య గంగాదేవి మధురా విజయం అనే ప్రసిద్ధమైన రచన చేసింది. తాళ్లపాక తిమ్మక్క మరియు ఆతుకూరి మొల్ల ఈ కాలానికి చెందిన తెలుగు ప్రసిద్ధ కవయిత్రులు. న్యూలిచ్ ప్రకారం రాజభవనాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, నృత్యకారులు, గృహ సేవకులు మరియు పల్లకీ మోసేవారుగా ఉండేవారు. ఏకపత్ని వ్రతం సాధారణంగా అమల్లో ఉండేది, కానీ రాజకుటుంబాల్లో బహుభార్యత్వం ఉండేది. వితంతువులు తిరిగి వివాహం చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులు. విదేశీ ప్రయాణికుల కథనాల ప్రకారం విజయనగర సామ్రాజ్యం ప్రపంచంలోనే అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఒకటి. వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తిగా కొనసాగింది. నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచబడ్డాయి. వారు వారి నీటిపారుదల వ్యవస్థని నియంత్రించుకున్నారు. కొత్త చెరువులు నిర్మించారు. తుంగభద్రా నది వంటి వాటిపై ఆనకట్టలు కట్టించారు. అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. లోహ కార్మికులు మరియు ఇతర హస్తకళాకారులు అభివృద్ధి చెందారు. కర్నూలు మరియు అనంతపూర్ జిల్లాలో వజ్రాల గనులు ఉండేవి. విజయనగర సామ్రాజ్యం వాణిజ్యానికి గొప్ప కేంద్రంగా విలసిల్లింది. వరాహ అనునది ప్రధాన బంగారు నాణెం. రాజ్యం లోపల తీర ప్రాంతాల ద్వారా సముద్రాలపై జరిగే వ్యాపారం వల్ల సామ్రాజ్యం సుసంపన్నంగా ఉండేది. మలబార్ తీరంలో అనేక నౌకాశ్రయాలు ఉండేవి. వాటిలో ప్రధానమైనది కన్ననూర్. పశ్చిమాన అరేబియా, పర్షియా, దక్షిణాఫ్రికా మరియు పోర్చుగల్ మరియు తూర్పున బర్మా, మలయా ద్వీపకల్పం మరియు చైనాతో వాణిజ్య సంబంధాలు వృద్ధి చెందాయి. పత్తి మరియు పట్టు, సుగంధ ద్రవ్యాలు, బియ్యం, ఇనుము, సురేకారం మరియు చక్కెర ఎగుమతుల్లో ప్రధాన వస్తువులు. విజయనగర రాజులు గుర్రాలు, ముత్యాలు, రాగి, పగడం, పాదరసం, చైనా పట్టు మరియు వెల్వెట్ వస్త్రాలను దిగుమతి చేసుకున్నారు. వాడల నిర్మాణ కళ కూడా అభివృద్ధి చెందింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మనకి విజయనగర రాజవంశ కాలంలో కొంతమంది విదేశీ యాత్రికులు సందర్శిస్తారు కదా, ఆ సందర్శించిన వాళ్ళు ఎవరి కాలంలో సందర్శించారనేది పట్టికిచ్చారు. ఇబన్ బటూటా అనే అతను మెరాకో యాత్రికుడు హరిహర 1 టైంలో సందర్శించారు. నికోల కంటి ఇటాలియన్ యాత్రికుడు దేవరాయ 2. అబ్దుల్ రజాక్ పర్షియన్ యాత్రికుడు దేవరాయ 2. డువార్టే బార్బోసా పోర్చుగీస్ యాత్రికుడు శ్రీకృష్ణదేవరాయ కాలంలో. డొమింగో పేస్ పోర్చుగీస్ యాత్రికుడు శ్రీకృష్ణదేవరాయ కాలంలో. ఫెర్నాండో న్యూనిస్ పోర్చుగీస్ యాత్రికుడు అచ్యుత దేవరాయ కాలంలో. ఓకే, నెక్స్ట్ సాంస్కృతిక సేవ. విజయనగర పాలనలో ఆలయ నిర్మాణ కార్యకలాపాలు మరింతగా ఊపందుకున్నాయి. ఎత్తైన గోపురాలు లేదా ముఖద్వారాలు మరియు ఆలయ ప్రాంగణంలో చెక్కిన స్తంభాలతో కళ్యాణ మండప నిర్మాణాలు విజయనగర వాస్తుశిల్పం యొక్క ముఖ్య లక్షణాలు. స్తంభాలపై ఉన్న శిల్పాలని విలక్షణమైన లక్షణాలతో చెక్కారన్నమాట. ఈ స్తంభాలలో కనిపించే సాధారణ జంతువు గుర్రం. కొన్ని దేవాలయాలలో పెద్ద మండపాలు ఉన్నాయి. కొన్ని పెద్ద దేవాలయాల్లో 100 నుండి 1000 స్తంభాలు ఉన్నాయి. విజయనగరం యొక్క శిల్పకళా శైలిలోని అతి ముఖ్యమైన దేవాలయాలు విజయనగరంలోను హంపి శిథిలాలలోనూ కనుగొనబడ్డాయి. విఠలస్వామి దేవాలయం మరియు హజార రామాలయం దేవాలయాలు ఈ శైలికి చెందినవన్నమాట. కాంచీపురంలోని వరదరాజ దేవాలయం మరియు ఏకాంబరనాథ దేవాలయాలు విజయనగర రాజుల నిర్మాణ శైలి గొప్పతనానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని రాణుల యొక్క లోహ చిత్రాలు లోహాల పనితనానికి ఉదాహరణలు. విజయనగర పాలకులు సంగీతం, నృత్యాన్ని ఆదరించారు. సంస్కృతం, తెలుగు, కన్నడ, తమిళం వంటి వివిధ భాషలు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. సంస్కృతం మరియు తెలుగు సాహిత్యాల్లో గొప్ప అభివృద్ధి జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా సంస్కృతం మరియు తెలుగు భాషల్లో పండితుడు అన్నమాట. ఇది విజయనగర శిల్పకళ. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ కాలంలో కర్ణాటక సంగీత సాంప్రదాయం అభివృద్ధి చెందింది. విద్యారణ్య స్వామి సంగీత సర్వస్వం అనే గ్రంథాన్ని రాశారు. ప్రౌఢదేవరాయలు రాసిన మహానాటక సుధానిధి అనే రచన కూడా సంగీతానికి చెందింది. కర్ణాటక సంగీత త్రయం దీక్షిత, శ్యామశాస్త్రి మరియు త్యాగరాజస్వామి తంజావూర్ ఆస్థానానికి చెందినవారు. ప్రౌఢదేవరాయలు రాసిన మహానాటక సుధానిధి అనేది సంగీతానికి చెందింది. విద్యారణ్య స్వామి సంగీత సర్వస్వం అనే గ్రంథాన్ని రాశారు. గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి. ఓకే,
కర్ణాటక సంగీత త్రయం దీక్షిత, శ్యామశాస్త్రి, త్యాగరాజస్వామి. వీరు తంజావూరు ఆస్థానానికి చెందినవారు. నెక్స్ట్, అత్యంత ప్రజాదరణ పొందిన నృత్య రూపమైన భరతనాట్యం భరతముని చేత పరిచయం చేయబడింది. భరతనాట్యం గురించి వివరణాత్మక సమాచారం కలిగి ఉన్న నాట్యశాస్త్ర పుస్తకాన్ని భరతముని రచించాడు. సిద్ధేంద్ర యోగి ప్రవేశపెట్టిన కూచిపూడి, ఇతర ప్రసిద్ధ నృత్య రూపాలు, కాకతీయుల యొక్క నృత్య రూపమైన పేరిణి నాట్యం కూడా ప్రాచుర్యం పొందింది వీళ్ళ టైంలో. భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో యక్షగానం అనే నృత్య రూపకం కూడా ప్రజాదరణ పొందింది. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యం యొక్క క్షీణత ఏ విధంగా ఉందో చూద్దాము. కృష్ణదేవరాయల మరణం తర్వాత అచ్యుత దేవరాయలు మరియు వెంకటరాయలు సింహాసనాన్ని అధిష్ఠించారు. అలీ రామరాయల పాలనలో బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ మరియు బీదర్ సంయుక్త దళాలుగా ఒక కూటమిగా ఏర్పడి క్రీస్తు శకం 1565లో తల్లికోట వద్ద అలీ రామరాయల్ని ఎదుర్కొన్నాయి. రామరాయల్ని ఇద్దరు ముస్లిం సేనాలను మోసగించి శత్రువులతో చేతులు కలిపారు. అలీ రామరాయలు ఓడింపబడ్డారు. అలీ రామరాయలు మరియు అతని ప్రజలు కనికరం లేకుండా చంపబడ్డారు. దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ఈ యుద్ధాన్ని రాక్షస తంగడి యుద్ధం అని అంటారు. తల్లికోట వద్ద జరిగింది. 1565 బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ, బీదర్ సంయుక్త దళాలు ఒక కూటమిగా ఏర్పాటయ్యి అలీ రామరాయలపైన దాడి చేయడం జరిగింది. రామరాయల్ని జైల్లో ఉంచి ఉరితీశారు. విజయనగరం ముస్లిం సైన్యాలచే ధ్వంసం చేయబడింది. ఈ యుద్ధం విజయనగర సామ్రాజ్యం యొక్క ముగింపుగా భావించబడింది. అయితే విజయనగర రాజ్యం అరవీడు రాజవంశం క్రింద మరో శతాబ్దం పాటు ఉనికిలో ఉంది. తిరుమల, శ్రీరంగ మరియు రెండవ వెంకటరాయలు ఈ రాజవంశానికి చెందిన ముఖ్యమైన పాలకులు. విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు 3వ శ్రీరంగరాయలు. ఓకే, ఇప్పుడు ఇతర సమకాలీన రాజ్యాల గురించి చూద్దాం. రెడ్డి రాజ్యం 1325 నుంచి 1448 వరకు పాలన జరిగింది. రెడ్డి రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో ప్రోలయ వేమారెడ్డి స్థాపించాడు. రెడ్డి రాజులు 1325 నుంచి 1448 వరకు, అంటే 100 సంవత్సరాల పాటు తీర ప్రాంతంతో పాటు మధ్య ఆంధ్రాని పాలించారు. రెడ్డి రాజుల్లో ప్రోలయ వేమారెడ్డి, అనపోతారెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి మొదలైన వారు ముఖ్యులు. రెడ్డి రాజ్యం ఉత్తరాన ఒరిస్సాలోని కటక్ నుండి దక్షిణాన కంచి వరకు మరియు పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించింది. వీరి మొదటి రాజధాని అద్దంకి. ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని ఒక పట్టణం. తర్వాత దీనిని కొండవీడుకి మార్చారు. రాజమండ్రి వద్ద అనుబంధ శాఖని ఏర్పాటు చేశారు. విజయవాడకి వాయువ్య దిశలోని కొండపల్లి వద్ద ఒకటి, గుంటూరుకు పశ్చిమాన కొండవీడు వద్ద మరొకటి పెద్ద పర్వత దుర్గాలను నిర్మించారు. పల్నాడు ప్రాంతంలోని బెల్లంకొండ, వినుకొండ మరియు నాగార్జున కొండలు కూడా రెడ్డి రాజ్యంలో భాగంగానే ఉండేవి. రెడ్డి రాజులు హిందూ మతాన్ని ఆదరించి రక్షించారు. రెడ్డి రాజుల పాలనలో తెలుగు సాహిత్యం బాగా వికసించింది. ఆంధ్ర మహాభారతమును రచించిన కవిత్రయంలో ఒకరైన ఎర్రాప్రగడ ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉండేవారు. ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది. రెడ్డి రాజులు సంస్కృతాన్ని కూడా ఆదరించారు. పరిపాలన ధర్మ సూత్రాల ఆధారంగా జరిగింది. వ్యవసాయ మిగులులో 1/6 పన్ను విధించారు. అనపోతారెడ్డి పాలనలో కష్టం సుంకాలు మరియు వాణిజ్యంపై పన్నులు రద్దు చేయబడ్డాయి. ఫలితంగా వాణిజ్యం వృద్ధి చెందింది. మోటుపల్లి నౌకాశ్రయం ద్వారా సముద్ర వ్యాపారం జరిగింది. రేచర్ల ప్రభువులతోనూ మరియు ఒరిస్సాకు చెందిన గజపతులతో జరిగిన యుద్ధాల కారణంగా వీరి రాజ్యం క్షీణించింది. తరువాతి కాలంలో రెడ్డి రాజులు గోల్కొండ ముస్లిం రాజుల సామ్రాజ్యంలో సామంతులుగా స్థిరపడవలసి వచ్చింది. నెక్స్ట్, బహమనీ సామ్రాజ్యం. అల్లావుద్దీన్ బహమన్ షా క్రీస్తు శకం 1347లో బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఇతనిని హసన్ గంగు అని కూడా పిలుస్తారు. అల్లావుద్దీన్ బహమన్ షాని ఏమని పిలుస్తారంటే హసన్ గంగు. ఈయనే బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు 1347లో. ఇతని రాజధాని గుల్బర్గా. ఈ రాజ్యాన్ని మొత్తం 14 మంది సుల్తాన్లు పాలించారు. వారిలో అల్లావుద్దీన్ బహమన్ షా, మొదటి మహమ్మద్ షా మరియు ఫిరోజ్ షా ముఖ్యమైన వారు. అహ్మద్ అలీ షా రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కి మార్చారు. 3వ మహమ్మద్ షా పాలనలో బహమనీ రాజ్యం యొక్క బలం బాగా ఉన్నత స్థాయికి చేరుకుంది. వీరి రాజ్యం అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించింది.
పశ్చిమాన ఇది గోవా నుండి ముంబై వరకు విస్తరించింది. తూర్పున కాకినాడ నుండి కృష్ణానది ముఖద్వారం వరకు విస్తరించింది అన్నమాట. మూడవ మహమ్మద్ షా విజయానికి కారణం ఆయన మంత్రి మహమూద్ గవాన్ సలహాలు, సేవలే. ఇప్పుడు ఎవరా మహమ్మద్ గవాన్ అనేది చూద్దాం. మహమ్మద్ గవాన్ మార్గదర్శకత్వంలో బహమనీ రాజ్యం ఉన్నత స్థాయికి చేరుకుంది. అతను పర్షియన్ వ్యాపారి. 42 వయస్సులో భారత్కి వచ్చి బహమనీ రాజ్యంలో చేరాడు. ఆయన కొద్ది కాలంలోనే తన వ్యక్తిగత సామర్థ్యాల వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. అతను రాజ్యానికి విధేయుడిగా ఉన్నాడు. అతను గొప్ప విద్వాంసుడు మరియు సైనిక మేధావి కూడా. అతను విజయనగరం, ఒరిస్సా మరియు కృష్ణా, గోదావరి డెల్టాపై విజయవంతమైన యుద్ధాలు చేశాడు. అతను తన వరుస విజయాల ద్వారా బహమనీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. సుల్తాన్ యొక్క అధికారాన్ని పెంచడం కోసం వారు ప్రతి రాష్ట్రంలో అధికారులను నియమించారు. ప్రభువుల ప్రాంతాలపై సుల్తాన్ నియంత్రణ పెంచడమే దీని ఉద్దేశం. చాలా కోటలు ఈ అధికారుల నియంత్రణలో ఉన్నాయి. బాధ్యతలు విస్మరించిన ప్రభువులకు వేతనాలు తగ్గించబడ్డాయి. ఇది ప్రభువులకి నచ్చలేదు. దక్కన్ ప్రభువులు గవాన్కు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. మరణశిక్ష విధించవలసిందిగా సుల్తాన్ ప్రేరేపించారు. మూడవ మహమ్మద్ షా క్రీస్తు శకం 1482లో మరణించాడు. అతని తరువాత రాజ్యపాలన చేసిన వారంతా బలహీనులు. అందువల్ల బహమనీ సామ్రాజ్యం అహ్మద్ నగర్, బీరార్, బీదర్, బీజాపూర్, గోల్కొండ అనే 5 భాగాలుగా విడిపోయింది. ఇది విషయం. ఓకే, 1482లో మూడవ మహమ్మద్ షా మరణించాడు. ఆయన తర్వాత ఇంకా ఇది 5 భాగాలుగా విడిపోయింది అన్నమాట. మూడవ మహమ్మద్ షా విజయానికి కారణం ఎవరు అంటే మహమ్మద్ గవాన్. ఆయన గురించి తెలుసుకుందాం. ఇక్కడితో మనకి 7th క్లాస్ సోషల్ సెమ్ 1 అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనా.